జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేవుడిచ్చిన ఈ ఆత్మీయమైన కిరీటము, ఈ ఆత్మ ఎలాగనంటే చూడండి, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు నేలమట్టిని తీసుకొని నరుడు నాసికారంధ్రాల జీవవాయువు ఊదగా నరుడేమైనాడు? జీవాత్మ అయినాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ జీవాత్మ దేవుడిచ్చినది. చాలా మంది ఈ రోజుల్లో అనేక రకాల శోధనలో పడిపోయి, చాలా మంది యవనస్తులు, చాలా మంది వయసులో ఉన్నవారు అందరూ కూడా దేవునికి దూరం అయిపోయి చాలా మంది ఈ ఆత్మను సాతానుడికి అప్పగించేస్తూ ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన కిరీటమును సాతానుడికి ఇచ్చేస్తున్నారు. చాలా మంది చనిపోతున్నారు రకరకాల వ్యసనములతో, బాధలతో. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే అది ఆత్మ సంబంధమైనది. దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు గట్టిగా పట్టుకొని దేవునికి అప్పచెప్పు. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పు. అప్పుడు ఏమవుతావు? నీ కిరీటమును నువ్వు జీవ కిరీటమును పొందుకుంటావు, అక్షయమైన కిరీటమును పొందుకుంటావు, ఆత్మ సంబంధమైన కిరీటమును పొందుకుంటావు, వాడబారని మహిమా కిరీటమును నువ్వు పొందుకుంటావు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే చూడండి 3:3 చూడండి ఒకసారి. ప్రకటన 3:3. నీవెలాగో ఉపదేశము పొందితివో, నువ్వెలాగో ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను నీ మీదకి వచ్చెదను నీకు తెలియదు. చూడండి, నువ్వేమై ఉండాలని అంటే చూడండి, జాగ్రత్తగా ఉండాలి. ఏ గడియలో ఆయన వస్తాడు, ఏ గడిలో ఆయన వెళ్తాడో మనకు తెలియదు. కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలని అంటే ఖచ్చితంగా చూడండి 24వ అధ్యాయంలో దొంగ ఏ టైంలో వస్తాడో తెలియదంట. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ కూడా ఉంటుంది. హల్లెలూయా. ఆయన వచ్చే సమయము ఎవరికీ తెలియదు. కానీ ఆయన వచ్చే సమయంలో నువ్వు ఏ సమయంలో వచ్చినా జాగ్రత్తగా 5 మంది బుద్ధి కలిగిన కన్నికల వల్ల నువ్వేమై ఉండాలి? రెడీగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు, ఎప్పుడు వస్తాడు నా పెళ్లి కొడుకు, నన్ను ఎప్పుడు సంఘం ఏమై ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అలాగే నేను కూడా సిద్ధపడి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. 4:10 ఒకసారి చదవండి ఇదే అధ్యాయంలో. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి ఉండెను, దాన్ని బట్టే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. హల్లెలూయా. ఆ కిరీటములు ఎక్కడ పెట్టారంట? సింహాసనం ఎదుట పెట్టారంట. ఎవరు ఆ సింహాసనంలో ఉండేది? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ కిరీటము చూడండి, ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నువ్వు ఎత్తబడిన తర్వాత నీ కిరీటము ఆయన దగ్గరకు తీసుకుంటాడు. హల్లెలూయా. ఆ కిరీటము ఎక్కడికి నువ్వు చేర్చాలో అది నీకన్నా కూడా దేవునికే తెలుసు. అయితే ఆ కిరీటం నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలి. చూడండి ఒకసారి 22 చూడండి. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం. 7 ఒకసారి చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఏమి ఇస్తాడంట? జీతం ఇస్తాడంట. ఏ జీతమో తెలుసా నీకు? ఇప్పుడు వాని క్రియలను బట్టి ఏమిస్తాడు? జీతముని ఇస్తాడు. ఇప్పుడు దేవుని ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించుంటే ఖచ్చితంగా నువ్వేం పొందుకుంటావు? జీవ కిరీటమును పొందుకుంటావు. హల్లెలూయా. ఒకవేళ లేకపోతే ఆయన వచ్చినప్పుడు నీ క్రియలను బట్టి నీకేమిస్తాడంట? జీతం ఇస్తానని చెప్తూ ఉన్నాడు. లాస్ట్ మనం చూస్తే 20వ వచనం ఒకసారి చదువుకున్నాం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు? వీటన్నిటి గురించి ఏమిస్తున్నాడు అంటే ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.
వీటన్నిటి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరు నీ కిరీటమును దొంగిలించకుండా నువ్వు దానిని జాగ్రత్తగా పట్టుకొనుము, జాగ్రత్తగా కాపాడుకొనుము. హల్లెలూయా. నీ కిరీటమును నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అప్పుడు వరకు, ఆఖరి వరకు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా నువ్వు ఎదుర్కొంటూ దేవునిలో నువ్వు నిలవబడితే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. దేవుళ్ళో నువ్వు స్థిరపడితే ఖచ్చితంగా నీ ఫలములు వేరే వాళ్ళకి పంచగలుగుతావు. దేవుళ్ళో నువ్వు నిలకడగా ఉంటే నీ ఫలములు అనేకులు వాళ్ళు ఫలించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్.